ఏంటయ్యా ఎన్ని పడ్డాయి? తక్కువ ఎక్కువ? చాలా తక్కువ కదా. చిన్న బోట్ మీద వెళ్ళారు. నైట్ 1 గంటకి వెళ్ళాం సార్. ఉదయం 11కి వచ్చాం సార్. పడదు సార్. ఎల్లంటి వాళ్ళు వస్తాము రావు తెలియదు సార్. కెరటాలకు బతుకుందా ఇది? అంటే పడినప్పుడు బతికింది సార్. మేము నాగేగా మేఘన వేసినప్పుడు వాటర్ అందుకు సార్ చనిపోతుంది సార్. అంటే మామూలుగా మీరు పట్టినప్పుడు అట్నే బతికి రావా? అంటే నీటిలో ఎక్కువసేపు ఉండడం వల్ల కొన్ని చనిపో వస్తాయి సార్, కొన్ని బతికి వస్తాయి సార్. అది బతికి వచ్చిన కూడా బయట వచ్చి దాంట్లో ఏమి బాక్స్ కానీ ఏమి ఉండవా? మీ దాంట్లో చిన్న బోట్లో బాక్స్ ఉంటుంది సార్. చిన్న బోట్లో ఉండదు, దాంట్లో వేసుకుంటారు. అంటే నువ్వు దీనికి వలల్లో కూడా మీకు అంతా అందులో తాగుతారా? నాకు అర్థమైందమ్మా. ఇప్పుడు నువ్వు మధ్యలో లాగుతున్నావు ఏంటా? ఈ వల బాలే కదా, ఈ వల బాలే కదా. నాకు అర్థమైంది. వల కరెక్ట్ గా ఉందా? మళ్ళా దీంట్లో పండగ కూడా వెళ్ళిపోతుంది బయట. చిన్నవి వెళ్ళిపోతాయి కదా. అదే అడిగేది. దీనికి వల ఉంది సార్. దీనికి వల ఏ సీజన్ పెట్టి ఆ వల వేస్తాం సార్. ఇప్పుడు ఈ సీజన్ సార్, ఈ సీజన్ ఇవి ఉంటుంది సార్. ఈ రోపలు ఉంటాయి, ఇవి వేస్తాం. ఏం సీజన్ అప్పుడు ఆ వల ఆట ఆడుతుంది సార్. అది జోగా బాల్ అనేది ఇంకో వాళ్ళ సార్. సార్ మనకి ఫిషింగ్ హార్బర్ ఉంటే కొన్ని బాధలో తగ్గుతుంది సార్. అది కొంచెం అధిక వేగంలో తయారవుతే మాకు కొంచెం ఇబ్బందులు అనేవి తగ్గుతాయి సార్. అంటే మన ఊర్లో ఈ ఫిషింగ్ హార్బర్ నుంచి ఎంతమంది పనిచేస్తారు? ఈ హార్బర్ నుంచి ఒక హార్బర్ వచ్చింది అనుకో, ఎన్ని గ్రామాలు కూడా ఇక్కడికి వచ్చి బతకడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడికి వస్తారు సార్. పక్క గ్రామాలు మొత్తం ఇంకా ఇక్కడికి వచ్చి బతకడానికి అవకాశం ఉంది సార్. ఫిషింగ్ హార్బర్ తయారైతే హార్బర్ వస్తే దీనికంటే అదనంగా మనకి ఏం వస్తుంది? అదనంగా అంటే సార్ మనకి ఇబ్బందులు ఉండవు సార్. వెళ్ళడానికి ఇబ్బంది ఉండదు, రావడానికి సేఫ్టీ ఉంటుంది. ఏ టైం రావచ్చు పోవచ్చు. కెరటాలు అనేవి ఉండవు సార్. నైట్ 2 గంటకి వెళ్తాము, వెళ్ళేప్పటికే మాకు అవతలకి వెళ్ళేప్పటికే 3 అయిపోతుంది సార్. 2 గంటకి వెళ్ళాము, ఇక్కడ ఈ మధ్యనే 3 అయిపోతుంది. ఈ కెరటాల వల్ల వెళ్ళము అంతవరకు వెళ్ళిపోతుంది సార్. అదే వెళ్ళవద్దు, ఈ సరువులో వెళ్ళిపోతాం సార్. మేము వెళ్ళిపోవడం వల్ల మాకు చేపకు రేట్ వస్తుంది సార్. హార్బర్ నేపథ్యం వల్ల చేప ఏం చేస్తాం, మేము తెచ్చి ఒక సౌకర్యానికి ఇచ్చేస్తాం సార్. చేప ఇచ్చే అతనంటే మాకు చాలా తక్కువ రేట్ ఇస్తాడు. అంటే ఇప్పుడు మీరంతా కూడా ఒక అగ్రిమెంట్ చేసుకుంటారా? ఈ బోట్లు వాళ్ళు ఇవ్వడం, మళ్ళా తిరిగి వాళ్ళకి చేపలు ఇవ్వడం, తర్వాత వాళ్ళు కొనేసి మాకు ఇస్తారు సార్. తెచ్చిన చేపలు అనేది వాళ్ళకి మేము ఇవ్వాలి సార్. వాళ్ళు ఏ రేట్ ఇస్తారు? ఆ రేటు వాళ్ళు అక్కడ అమ్ముకొని సగం సగం మాకు ఇస్తారు. శ్రీకాకుళం తీసుకెళ్ళిన తర్వాత అక్కడ 900 ఉంటే మాకు 450 అని ఇస్తారు. అంతే సార్. అంటే వాళ్ళకి ఏమన్నా అడిగితే మాకు వెళ్ళడానికి రానికి ఛార్జీలు ఖర్చులు ఉంటాయి కాబట్టి మీకు ఆ రేట్ ఇస్తున్నామని వాళ్ళు అన్నారు సార్. మనకి ఫిషింగ్ హార్బర్ ఉంటే అదే ఆ మార్కెట్ ఇక్కడే ఉంటుంది సార్. ఆ రేట్ అనేది మనకు వస్తుంది సార్. అది సార్ మాకు వైసీ ప్యాట్ రెండు అందుబాటు లేదు సార్. ఎవరో కొనుక్కొని ఓన్లీ కొనుక్కొని పట్టుకోవాలి. వైస్ ప్యాట్ అందుబాటు లేదు. వైస్ 30 కిలోమీటర్లు సార్. అప్ అండ్ డౌన్ ఒక వైపు 30 కిలోమీటర్లు, నెక్స్ట్ 30 కిలోమీటర్లు. ఇలా 2 గంటల సేపు పట్టేస్తుంది. రేపు చేపలు ఏం చేస్తుంది, పాడైపోతుంది. దాన్ని బట్టి ఎవరు కొనుక్కారు, మేము తెచ్చి సాగుకారులకి ఇచ్చేయాలి. వాళ్ళు ఎంత ఇచ్చి మేము అంత తీసుకోవాలి. మాకు వల్ల బోట్లు. అందుకే అన్ని సమస్యలు అర్థం చేసుకుంటున్నాను. ఏం చేయాలి నేను చేస్తాను. ఇప్పుడు హార్బర్ ఎంత ఒడికి తయారైస్తారు, హార్బర్ తయారు కావాలి మీకు ఇక్కడే. పంచాయతీ కూడా ఉపయోగపడుతుంది సార్. ఇప్పుడు మీ అవగాహన ప్రకారం ఇక్కడ హార్బర్ వచ్చి ఇక్కడే మీరు అమ్ముకునే మార్కెట్ వచ్చి ఐస్ ఫ్యాక్టరీ కూడా పెట్టి అదే మాదిరిగా మీరు తీసుకొచ్చిన తర్వాత ఫ్రెష్గా తీసుకొచ్చి అన్ని వస్తువులు కనిపిస్తే ఇప్పుడు వచ్చే డబ్బుల కంటే ఎంత ఎక్కువ వస్తుంది సార్? ఇప్పుడు వచ్చేది ఏమంటారు కదని
సగం సగం ఎక్కువ వస్తారు హార్బర్ వస్తే 50% ఎక్కువ వస్తుంది. 50% ఎక్కువ వస్తారు. అందరు కూడా జీవిస్తారు. అందరూ కూడా బాగా హ్యాపీగా ఉంటారు ఇప్పుడు ఏం సార్ ఇప్పుడు అంటే బాగా బతుకుతారు కదా దీని మీద. కొంచెం Yeah. అలలో పెమ్మల వల్ల కొంతమంది వెళ్ళదు సార్. ఆవేశం అంటే పొట్ల పెట్టిన వేజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వెళ్ళదు సార్. మా కుర్రోళ్ళు కూడా వెళ్తారు. ఇప్పుడు అదే గాని హార్బర్ ఉంటే ఫిషింగ్ హార్బర్ ఈ అలలు ఉన్నా కూడా వెళ్ళొచ్చు, లోపలికి పోతే ఈ అలలు ఉండవు, అంతే కదా. అలా ఉండదు సార్. ఎవరైనా వెళ్ళదు సార్. అదే మాకు ఇబ్బంది ఉండదు. అప్పుడు ఇప్పుడు కొద్దిగా బాగుంది సార్. పెద్ద అలలు వచ్చేది ఎక్కడి నుంచి వెళ్ళాలంత దూరం వెళ్ళిపోతుంది సార్. అది నార్త్ వెళ్ళినప్పటికి వెళ్ళిపోయినప్పుడు అక్కడికి వెళ్ళినప్పటికి చాలా టైం పట్టింది. చేపల దగ్గర వెయ్యాలంటే చాలా టైం పెట్టారు సార్. చేద్దాం, టెలిఫోన్ ఎవరు మాకు అందుబాటులో ఉన్నాయి సార్. ఏం చేయాలో చేద్దాం, అన్ని చేస్తాను. బోట్లు నేను అర్థం చేసుకుంటున్నా దీన్ని మార్పులు ఎటు తేవాలి. మత్స్యకారులు ఎప్పుడూ తెలుగుదేశంతో ఉన్నారు, అందుకే నేను కూడా మీరు ఎప్పుడు వచ్చినా గవర్నమెంట్ మీకోసం పనిచేస్తూనే ఉన్నాం. మనం తీసుకొచ్చిన నిర్ణయాలు ఇవన్నీ కూడా